హాయ్ నమస్తే అండి. టమాటా చారు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీంట్లో అయితే టమాటాలు కట్ చేసేస్తున్నాం. టమాటాలు ఎందుకంటే ఉడికిచ్చి మనం వాటిని చారు చేసుకుంటే చాలా బాగుంటాయి. మనం అట్నే ముక్కలుగా చేసి చారు చేయొచ్చు, కానీ కొంచెం ముక్కలుగా కొంచెం తొక్కులు తగులుతాయి. అట్లా లేకుండా మనం ఉడికిచ్చి చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. అన్నీ పెడుతున్నా. దీంట్లోనే నీళ్ళు మనకి ఈ నీళ్ళతోనే మనకు సరిపోవాలి. అందుకే తగ్గట్టు 2 గ్లాసులు నీళ్ళు అయితే పోతున్నా. గ్లాసున్నర పోసాను. ఈ గ్లాస్ తోటి కొంచెం ఎక్కువ తక్కువగా 2 గ్లాసులు అనుకోండి. కొంచెం పసుపు, ఇంకా కొంచెం సరిపోతాయి. అసలు మెత్తబడిపోతాయి ఊరుకున్నాయి. అసలే నాటు టమాటా కదా, తొందరగా మెత్తబడిపోతాయి. కొంచెం 1 నిమిషం. ఇంకా ఆపేద్దాం. సరిపోతాయి. ఈ చల్లారేటప్పటికి వేడికి మెత్తబడిపోతే చారు తయారు చేసుకోవచ్చు. అవి చల్లారేటప్పటికి బెండకాయలు వేయించుకుందాం. అదరే అన్నం అవుతుంది. అన్నం అయితే అప్పుడు ఆ పొయ్యి ఖాళీ అయినప్పుడు మనం చారు తిరగమాత పెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు కొంచెం బెండకాయలు అయితే ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం పోపు దినుసులు, నూనె కొంచెం వేడి కావాలి. తొందర పడేసామనుకో అవి ఏగో బాగుండదు. ఎప్పుడైనా నూనె ఏడైనాకనే మనం పోపు దినుసులు వేయాలి. తొందరపడి ముందు వేసామంటే అది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేద్దాం. నేను మర్చిపోయాను. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఎగుతాయి ఉల్లిపాయలు. మనం వేసిన వెంటనే వేయాలి. నేనైతే మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నా. మనం వేసిన ఉప్పు ఈ ముక్కలకు కూడా పట్టుద్ది. బాగా రుచిగా కూడా ఉంటాయి, తొందరగా ఎగుతాయి. కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు పెద్ద సైజులోనే కోసానండి. ఎందుకంటే బెండకాయ వేపుడికి ఉల్లిపాయలు కొంచెం లావుగానే కోసుకోవాలి ముక్కలు. ఈ ఫ్రై అయ్యేటప్పటికి వీటికి సరిపోద్ది. అందుకే కొంచెం ఎక్కువ లావుగా కోసుకోవాలి. సన్నగా తరగకుండా కొంచెం లావుగా ఉండేటట్టు చూసుకోవాలి. చూద్దాం. మంట ఎప్పుడైనా చిమ్ములో పెట్టుకోవాలి. మనం బెండకాయలు వేసినప్పుడు బాగా హైలో పెట్టామంటే అడుగంటిద్ది. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి కొంచెం ఉప్పు వేయాలి. పసుపు వేసిన వెంటనే ఉప్పు వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఈ ఫ్రై కూడా ముక్కలకి త్వరగా ఉప్పు పట్టించి ముక్కలు బాగుంటాయి. అవి మగ్గేటప్పటికి ఈ శుభ్రంగా గంటితోటి ఇట్లా ఒత్తుకోవచ్చు, లేదా పప్పుతో పెట్టైనా గట్టిగా నొక్కొచ్చు. అంటే మన పప్పు రుబ్బినట్టు రుబ్బి దాన్ని వడకట్టుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఇప్పుడు గంటతోనే ఒత్తుతున్నా. సరిపోయింది. టమాటా ఉడికి చల్లారిని మెదుపుకున్నాము. దీంట్లో అయితే వడకట్టుకుంటే బాగా తింటారు. కొంతమంది వీటి తొక్కలు ఉంటే ఇష్టపడరు. కొంచెం వడకట్టుకున్నామంటే బాగుంటుంది టమాటా చారు. అంటే ఎండాకాలం బాగా మందంగా ఉండి బాగుండవు కదండి. ఇప్పుడే మనం కొంచెం
టమాటాలు బాగుంటాయి, నాటు టమాటాలు ఉంటాయి, పులుసు కూడా బాగుంటుంది. మనం చారు పెట్టుకోవడానికి బాగా రుచిగా అనిపిస్తాయి, బాగుంటాయి. ఇక నీ ఎండల ముదిరి అంటే ఏరే టమాటాలు వస్తాయి కదా, అవి మనం ఎట్ట మెదికినా మెదకు మందంగా ఉంటాయి. వాటికి వీటికి తేడా ఉంటుంది, పుట్టకాయకి ఆ పుట్టకాయకి. ఇట్లా వచ్చింది చూడండి. కొంచెం జీలకర్ర, 3 రెబ్బలు వెల్లుల్లి. మనం వీటిని రోట్లో దంచుకోవాలి, దంచుకొని ఏపుల్లో వేసుకోవాలి. ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి, అప్పుడే దాని రుచి బాగుంటుంది. దీంట్లో ఏమీ అవసరం లేదు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి. మనం అయిపోయినాక దింపే ముందు అది వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో నేను కారం అయితే వేయట్లేను, కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు బాగానే వేసాను, సరిపోద్ది. ఒక 4-3 కాయలు వేసాను, కొంచెం కారంగా ఉన్నాయి, సరిపోద్ది. మనం ఎప్పుడైనా బెండకాయ ఫ్రైకి జీలకర్ర వెల్లుల్లి వేయాలి, వేస్తేనే వాటి టేస్ట్ బాగుంటుంది. అయితే ఇంకో రకం కూడా చేసుకోవచ్చు ఏపుడు. ఎట్లా అంటారా, దాన్ని ఉల్లిపాయలు వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి, కొంతమంది గరం మసాలా అలాంటివి వేస్తారు. ఆ వేపుడు వేరు, ఇది వేరు. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి దీంట్లో మెయిన్ జీలకర్ర వెల్లుల్లి. కొంతమంది ఇష్టపడరేమో కానీ వాటి మనం వేసామంటే వాటి స్మెల్కి మనకి కూర చాలా బాగుంటుంది ఫ్రై. ఒకసారి చూడండి. బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. దీంట్లో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఉప్పు అయితే చూసి వేసుకోండి, నేను ముందే వేసాను కదా, ఉప్పు పచ్చిమిర్చి అన్నీ సరిపోతాయి. దీనికి మనం ఏరే చూడాల్సిన పనే లేదు. చారు తాలింపు పెట్టుకున్నాం. అప్పుడు కొంచెం నూనె, కొంచెమే సరిపోద్ది, చారు కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయ. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు. కొంచెం కరివేపాకు, పసుపు కరివేపాకు వేసి కొంచెం తిప్పుకోవాలి. మాకి సరిపోతాయి కాబట్టి పెట్టుకున్నాను. ఎక్కువ ఉంటే ఎక్కువ మంది ఎక్కువ చేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవచ్చు, చేసుకోవచ్చు. కొంచెం కారం వేస్తాం, కొంచెం ఉప్పు సరిపోయేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత అవసరం అయితే వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు. చారు తయారైంది. టమాటా చారు అంటేనే కలర్ చేంజ్, మనం కారం కొంచెం వేసినా కలర్ చేంజ్గా ఉంటుంది. అయితే దీంట్లో కొంచెం మనం టమాటాలు ఉడికించేటప్పుడు కొంచెం చింతపండు వేయాలి, నేను అది చెప్పటం మర్చిపోయాను. కొంచెం చింతపండు, తాలింపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అవి వేయటం మర్చిపోయాను, మీకు చెప్పలేను వీడియోలో. అవి వేసుకోండి. కొంచెం తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు మనం ఉడికించేటప్పుడు ఒక చిటికెడు చింతపండు వేసుకోవాలి, లేకపోతే టమాటా చారు తీయగా ఉంటుంది. అందుకే కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, చారు మసిలేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినట్టు చారు. చాలా రుచిగా ఉంటుంది. మనం ఏదైనా సరే ఏపుడు చేసుకున్నప్పుడు ఆలుగడ్డ కానీ, వంకాయ కానీ, చిక్కుడుకాయ కానీ
ఏది చేసుకున్నప్పుడైనా చారు ఇది కాకపోయినా మామూలుగా మిరియాల చారు అయినా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. చారు, బెండకాయ ఫ్రై, అన్నము అన్నీ తయారు. 10 నిమిషాలు అయిపోద్దండి. కానీ మనం అన్నీ తరిగి పెట్టుకోవాలి, కూరగాయలు అన్నీ చేసి పెట్టుకున్నామంటే పొయ్యి కాడ 10 నిమిషాల్లో పని అయిపోద్ది. చూడండి ఎంత బాగున్నాయో. పొయ్యి అయితే కట్టేస్తున్నాం.